సరిగానే దిద్దుతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల మూల్యాంకనంపై అభ్యంతరాలు, గ్రూప్ 1తో సహా అన్ని పరీక్షలపై అనుమానాలు, లక్షలాది విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన, పేపర్ రూపకల్పన నుంచి మూల్యాంకనం వరకు సమస్యలు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కొరతతో ఇబ్బందులు. తెలుగు రాష్ట్రాల్లో 75% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ. సో ఫ్రెండ్స్, గ్రూప్ 1లో మనము తెలుగు మీడియం కావచ్చు, పేపర్ కరెక్షన్ ఎవాల్యుయేషన్ మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షి పేపర్లో ఏపీలో కూడా ఇలాంటి సమస్య ఉంది కాబట్టి 2 స్టేట్లను కవర్ చేసి వీళ్ళైతే ఈ విధంగా న్యూస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొకటి కీలకమైనది, అమెరికాపై చైనా సుంకం విధించింది 125%. సో శ్వేత సౌధం చర్యకు ధీటుగా డ్రాగన్ స్పందన, ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం, ఐరోపా దేశాలకు షీ జిన్పింగ్ పిలుపు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అమెరికా వస్తువులపై సుంకాలను ప్రస్తుతం 84% ఉండేది, దాన్ని 84 నుంచి 120%కి పెంచినట్టు చైనా అయితే ప్రకటించింది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనము భారతదేశం యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని అయితే మనము వెయిట్ చేస్తా ఉన్నాం చూడడానికి. జూన్ 15 నుంచి టెట్, ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, నోటిఫికేషన్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. దీంట్లో ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. సో 150 మార్కులకి పరీక్ష ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 కలిపి 150 మార్కులు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీజీ టెట్ కమిటీ చైర్పర్సన్ ఎంపిక చేశారు. ఈ పరీక్షలో జనరల్ అభ్యర్థులకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ మరియు హ్యాండిక్యాప్కి 40% మార్కులు వస్తే క్వాలిఫైగా ప్రకటిస్తారు. సో ఇదే విధంగా మనకు ఈ టీచర్ నియామక పరీక్షలో కూడా టెట్ స్కోర్ని 20% వెయిటేజ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 అనే 2 ఉంటాయి. పేపర్ 1 అనేది మనకు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వారు రాస్తారు. వీరు ఓన్లీ 1 నుంచి 5వ తరగతి అంటే చిన్న క్లాసులకు మాత్రమే టీచింగ్ చేస్తారు. అదేవిధంగా అంటే ఎస్జిటి పోస్టులు ఉన్న వీటిని. అదేవిధంగా బీఈడి చేసిన వారు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. వీరు స్కూల్ అసిస్టెంట్గా 10th క్లాస్ వరకు స్టూడెంట్కి అయితే టీచ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ టెట్కి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది 15వ తారీఖు నాడు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు కావచ్చు, ఫీజు పేమెంట్ అనేది 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉంటుంది. ఈ జూన్ 9న హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా జూన్ 15 నుంచి 30 వరకు టెట్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. మార్నింగ్ వచ్చేసి 9 to 11:30, ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 to 4:30. సో 2.5 hours టైంలో ఈ విధంగా మనకు 15 రోజుల పాటు టెట్ ఎగ్జామ్ నిర్వహణ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్.